Good morning students. Today our lesson is parts of the plant. ఈ రోజు మనం ఈ లెసన్లో ప్లాంట్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ప్లాంట్స్ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? Why we should learn about plants? Because plants are very important. మీకు తెలుసు కదా, ప్లాంట్స్ లేకపోతే మనం జీవించలేము. సో మనం బ్రతకాలంటే మనకి ఏం కావాలి? ఫుడ్, ఇంకా ఆక్సిజన్. వీ నీడ్ టూ థింగ్స్ టు లివ్, వన్ ఫుడ్ అండ్ ఆక్సిజన్. ఇఫ్ దీస్ టూ థింగ్స్ ఆర్ నాట్ దేర్, వీ కెనాట్ సర్వైవ్. దట్ మీన్స్ వీ కెనాట్ లివ్. సో మీరు ఫుడ్ తినకుండా వన్ డే ఉన్నారనుకోండి, యూ బికమ్ వీక్. అలాగే మీరు ఆక్సిజన్ బ్రీత్ చేయకుండా ఒక 1 or 2 minutes ఉన్నా సరే యూ బికమ్ వీక్. కాబట్టి మనకి ఆక్సిజన్ అండ్ ఫుడ్ అనేవి ఎప్పుడు కావాలి. ఆల్వేస్ వీ నీడ్ ఆక్సిజన్ అండ్ ఫుడ్. ఆక్సిజన్ కానీ ఫుడ్ కానీ మనకి సప్లై అవ్వకుండా, మనకి అందకుండా ఆగిపోయింది అనుకోండి, దెన్ వీ కెనాట్ లివ్. సో ఆక్సిజన్ అండ్ ఫుడ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ గివెన్ బై హూమ్? ఎవరు మనకి ఇస్తున్నారు ఈ రెండు? ప్లాంట్స్. సో ప్లాంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ప్లాంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు నో అబౌట్ ప్లాంట్స్. మనం ప్లాంట్స్ గురించి నేర్చుకోవాలి, ప్లాంట్స్ గురించి తెలుసుకోవాలి, రైట్? సో ప్లాంట్స్ గురించి తెలుసుకోవడం వల్ల వాటిని చక్కగా పెంచి క్రాప్స్లోను, గార్డెన్స్లోను వాటిని బాగా పెంచి ప్లాంట్స్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం యూస్ చేసుకుంటాం, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ వై వీ షుడ్ నో అబౌట్ ప్లాంట్స్. సో ప్లాంట్ గురించి తెలియాలి. మీరు ప్లాంట్స్ చూసారు ఎప్పుడైనా? సో యూ కెన్ సీ ప్లాంట్స్ ఇఫ్ యూ గో టు గార్డెన్, ఇఫ్ యూ గో టు అ ఫీల్డ్, ఇఫ్ యూ గో టు అ ఫారెస్ట్. సో దేర్ యూ కెన్ సీ ప్లాంట్స్. సో మీరు ప్లాంట్ని చూసినప్పుడు ప్లాంట్ మొత్తం మీకు కనబడుతుందా? సే ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ అ మ్యాన్. సో మ్యాన్ చూసినప్పుడు మీకు మ్యాన్ ఎలా కనబడతాడు? మ్యాన్ కంప్లీట్గా కనబడతాడు, హెడ్ నుంచి ఫీట్ వరకు. మీరు ఎవరైనా పర్సన్ చూసారంటే, ఒక డాగ్ని చూసారనుకోండి, ఆ డాగ్ పై నుంచి కింద వరకు కనబడుతుంది. అంటే మీరు ఒక మ్యాన్ చూస్తే కంప్లీట్ మ్యాన్ అంతా కూడా కనబడతాడు. బట్ ఒక ప్లాంట్ చూస్తారనుకోండి, ప్లాంట్లో మనకి ప్లాంట్ మొత్తం కనబడుతుందా దాని బాడీ అంతా? నో. ప్లాంట్ మనకి సాయిల్లో పైన ఉన్న పార్టే కనబడుతుంది. ట్రీ కూడా గ్రౌండ్కి పైన ఉన్న పార్ట్ కనబడుతుంది. వాటి బాడీలో కొంచెం పార్ట్ గ్రౌండ్ లోపల కూడా ఉంటుంది. సో ప్లాంట్ అనేది మొత్తంగా మనం చూడలేము. సాయిల్లోంచి బయటికి తీస్తేనే ప్లాంట్ని మనం కంప్లీట్గా చూడగలుగుతాం, రైట్? సో ప్లాంట్ యొక్క బాడీని కనుక చూస్తే, అంటే ప్లాంట్ని మనం కంప్లీట్గా చూస్తే, సో ప్లాంట్లో కొంత పార్ట్ బయటకు ఉంటుంది గ్రౌండ్కి. దీన్ని ఏరియల్ పార్ట్ అంటాం, అంటే బయటకు కనిపించే పార్ట్. అలాగే గ్రౌండ్లో సాయిల్లో కూడా కొంత పార్ట్ ఉంటుంది, అవునా? అంటే ప్లాంట్లో దాని బాడీలో కొంత సాయిల్కి బయట, దట్ మీన్స్ అబౌవ్ ద గ్రౌండ్, కొంత భాగం కింద, దట్ మీన్స్ బిలో ద గ్రౌండ్ ఉంటుంది. సో ఒక ప్లాంట్ అనేది ఎలా ఉంటుంది? మనం గ్రౌండ్ మీదే ఉంటాం, మనం అబౌవ్ ద గ్రౌండ్, ఆల్వేస్ అబౌవ్ ద గ్రౌండ్. మన కాళ్ళు ఏమైనా గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఉన్నాయా? లేవు కదా, మన కాళ్ళు ఫ్రీగా ఉన్నాయి, మనం నడుస్తున్నాం. కానీ ప్లాంట్ అలా కాదు కదా, దాని కింద పార్ట్ గ్రౌండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. సో ప్లాంట్ పార్ట్స్ మనకి, ప్లాంట్ని మనం స్టడీ చేసేటప్పుడు దాని బాడీని 2 parts కింద స్టడీ చేయొచ్చు. ద పార్ట్ అబౌవ్ ద గ్రౌండ్, ద పార్ట్ బిలో ద గ్రౌండ్. గ్రౌండ్కి పైన ఉన్న పార్ట్, గ్రౌండ్కి కింద ఉన్న పార్ట్. సో గ్రౌండ్కి పైన ఉన్న పార్ట్ని మనం ఏమని చెప్తాం? వీ కాల్ ఇట్ యాజ్ షూట్ సిస్టమ్. వాట్ ఈస్ దట్ కాల్డ్ యాజ్? షూట్ సిస్టమ్. గ్రౌండ్కి కింద ఉన్న పార్ట్ని మనం ఏం చెప్తాం? రూట్ సిస్టమ్. వాట్ ఈస్ దట్ కాల్డ్? రూట్ సిస్టమ్. షూట్ సిస్టమ్, root system. So a plant is studied in 2 different parts as 2 different systems. Root system అనేది below the ground, and shoot system that is above the ground. Okay,
So here we can see the shoot system and root system. Now we will learn what is that shoot system, what is there in that, and what is the root system. Now first we will see about the root system. ముందు root system గురించి తెలుసుకుందాం. సో root system ఎక్కడ ఉంది? బిలో ద గ్రౌండ్, గ్రౌండ్ లోపల ఉంది. సో గ్రౌండ్ లోపల రూట్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి. రూట్స్ ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి? రూట్స్ గ్రౌండ్లో ఎందుకు ఉన్నాయి? వై ద రూట్స్ ఆర్ ఇన్ గ్రౌండ్? బికాస్ ప్లాంట్కి అవసరమైన మెటీరియల్స్ అన్నీ గ్రౌండ్లో ఉన్నాయి కాబట్టి రూట్స్ అనేవి గ్రౌండ్లో స్ప్రెడ్ అయినాయి. మరి ప్లాంట్కి ఏ మెటీరియల్స్ కావాలి? ప్లాంట్స్కి ముఖ్యంగా కావాలి, ద మెయిన్ థింగ్ ద ప్లాంట్స్ నీడ్ ఈజ్ వాటర్. వాట్ ఈస్ ద మెయిన్ థింగ్? వాటర్. సో వాటర్తో పాటు ఇంకా ఏం కావాలి? మీరున్నారు, మీకు ఎనర్జీ కోసం ఏం కావాలి? మీరు డైలీ వాటర్ తాగుతారు, వాటర్ కావాలి మనకి. బట్ వాటర్తో ఇంకేం కావాలి? ఫుడ్ కావాలి. అలాగే ప్లాంట్కి వాటర్తో పాటు మినరల్స్, న్యూట్రియంట్స్, ఇవి రెండు కూడా కావాలి. మినరల్స్ కావాలి, న్యూట్రియంట్స్ కూడా కావాలి. సో వాటర్ నీడ్స్ 3 things ఫ్రమ్ ద సాయిల్. వాట్ ఆర్ దే? వాటర్, మినరల్స్ అండ్ nutrients. A plant needs 3 things from the soil. ప్లాంట్ అనేది సాయిల్ నుంచి ప్లాంట్కి 3 కావాలి. ఏంటవి? వాటర్, మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్. ఓకే, సో ఈ మూడిటి కోసం ప్లాంట్స్ దే స్ప్రెడ్ దేర్ రూట్స్. ప్లాంట్స్ వాటి రూట్స్ని స్ప్రెడ్ చేస్తాయి. స్ప్రెడ్ చేసి తీసుకుంటాయి. ఏం తీసుకుంటాయి? వాటర్, మినరల్స్, న్యూట్రియంట్స్. సో అందుకని రూట్స్ సాయిల్లో ఉన్నాయి. సో రూట్స్కి ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది. ఏంటది? రూట్స్ సాయిల్లో స్ప్రెడ్ అయ్యి సాయిల్లో ఉన్న పార్టికల్స్ని గట్టిగా టైట్గా పట్టుకుంటాయి. దే హోల్డ్ ద సాయిల్ పార్టికల్స్ వెరీ టైట్. అందుకనే ప్లాంట్ అనేది పడిపోదు. మెనీ టైమ్స్ దేర్ మే బీ సమ్ థండర్ స్టార్మ్స్, తుఫాన్లు వస్తాయి, పెద్ద పెద్ద గాలులు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ప్లాంట్స్ ఏమవుతాయి? ఇలా ఇలా ఊగుతాయి. రూట్స్ ఉండడం వల్ల ఆ రూట్స్ అనేవి సాయిల్లో గట్టిగా పట్టుకుని ఉంటాయి. సో గాలి బాగా ఎక్కువ వచ్చింది అనుకోండి, సాయిల్ బాగా లూజ్ అయింది అనుకోండి, ఆ ప్లాంట్ అనేది సాయిల్లోంచి బయటకు వచ్చేస్తుంది. బట్ జనరల్గా సాయిల్లో ఈ రూట్స్ అనేవి టైట్గా పట్టుకొని ప్లాంట్ అనేది పడిపోకుండా నిలబడడానికి హెల్ప్ చేస్తాయి. సో రూట్స్ దే హోల్డ్ ద సాయిల్ టైట్ అండ్ హెల్ప్స్ ద ప్లాంట్ టు స్టాండ్. మొక్క నిలబడటానికి రూట్స్ హెల్ప్ చేస్తాయి. మనం ట్రీస్ చూస్తాం కదా, కొన్ని ట్రీస్, కోకోనట్ ట్రీ, పామ్ ట్రీ, ఎలా ఉంటాయి? ఇవి చాలా టాల్గా ఉంటాయి. కోకోనట్ ట్రీ పొడుగ్గా ఉంటుంది. పామ్ ట్రీ, తాటి చెట్టు కూడా చాలా పొడుగు ఉంటుంది. మరి తాటి చెట్టు పడిపోకుండా, అంత పొడుగున్న తాటి చెట్టు పడిపోకుండా ఎలా ఉంటుంది? దాని రూట్స్ అనేవి సాయిల్ని గట్టిగా పట్టుకుంటాయి, అందుకని పడిపోదు. సో రూట్స్కి ఏంటి ఫంక్షన్ ఇక్కడ మనం చూసాం? రూట్స్ అనేవి సాయిల్ నుంచి వాటర్, మినరల్స్, న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేయడానికి పనిచేస్తాయి. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్. అండ్ రూట్స్ హోల్డ్ ద సాయిల్ టైట్లీ. రూట్స్ అనేవి సాయిల్ని గట్టిగా పట్టుకొని ప్లాంట్ నిలబడడానికి హెల్ప్ చేస్తాయి. నెంబర్ 2, సమ్ ప్లాంట్స్, అన్ని ప్లాంట్స్లో కాదు, కొన్ని ప్లాంట్స్లో ద రూట్స్ దే స్టోర్ ద ఫుడ్. రూట్స్ కూడా ఫుడ్ని స్టోర్ చేస్తాయి కొన్ని ప్లాంట్స్లో. జనరల్గా ప్లాంట్లో ఫుడ్ అనేది ఫ్రూట్స్లో స్టోర్ అవుతుంది, మనం తింటాం కదా, రైట్? బట్ ఇక్కడ కొన్ని ప్లాంట్స్లో ఫుడ్ అనేది రూట్స్లో స్టోర్ అవుతుంది. ఏ ప్లాంట్స్? క్యారెట్, బీట్రూట్, రాడిష్, ఇవన్నీ కూడా రూట్స్. దే ఆర్ ద రూట్స్ ఆఫ్ ప్లాంట్. సో ఈ రూట్స్లో ఫుడ్ ఉంటుంది కదా, అందుకే మనం వాటిల్ని కుక్ చేసుకుని తింటున్నాం. క్యారెట్ వీఆర్ ఈటింగ్, ఇట్ ఈస్ అ రూట్. రాడిష్, ఇట్ ఈస్ అ రూట్. బీట్రూట్, ఇట్ ఈస్ అ రూట్. సో రూట్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ దే స్టోర్ ఫుడ్. సో ఫుడ్ స్టోర్ చేయడం కూడా రూట్స్ ఫంక్షన్. సో నౌ వీ హ్యావ్ సీన్ 3 functions of the root system. One is holding the soil tight and giving support. Second is absorbing water, minerals and nutrients. And third one is storing food in some plants. Okay, now let us see about the shoot system. So now let us see about the different types of roots. All plants do not have the same kind of roots. Plants anni kuda ఒకేలాంటి రూట్స్తో లేవు, రైట్? సో పైకి మనకి కనపడవు ప్లాంట్స్.
సాయిల్లో డిగ్ చేసి చూస్తే ప్లాంట్స్కి 2 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి, రైట్? సో ఏంటో తెలుసా మీకు ఆ 2 టైప్స్? ఎస్, వన్ ఈజ్ ట్యాప్ రూట్, ద అదర్ ఈజ్ ఫైబ్రస్ రూట్స్. సో కొన్ని ట్యాప్ రూట్స్, కొన్ని ఫైబర్ రూట్స్. సో ఏ ప్లాంట్స్ ట్యాప్ రూట్లో ఉంటాయి, ఏ ప్లాంట్స్ ఫైబ్రస్ రూట్లో ఉంటాయి? అసలు ట్యాప్ రూట్ అంటే ఏంటి, ఫైబ్రస్ రూట్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ వి సీ వాట్ ఈజ్ అ ట్యాప్ రూట్. ట్యాప్ రూట్ అంటే ఒక మెయిన్ రూట్ ఉంటుంది, అది స్టౌట్గా థిక్గా ఉంటుంది, మెయిన్ రూట్. సో ఈ మెయిన్ రూట్కి సో మెనీ బ్రాంచెస్ ఉంటాయి. ఈ మెయిన్ రూట్ హ్యాస్ సో మెనీ బ్రాంచెస్. సో ఇట్ ఈస్ కాల్డ్ ట్యాప్ రూట్ సిస్టమ్. అంటే ఒక మెయిన్ రూట్ ఉండి దానికి సైడ్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక ట్రీ ఉందా, దాని ట్రంక్ ఎలా ఉంటుంది, ఇలా పెద్దగా ఉండి దాని నుంచి బ్రాంచెస్ వస్తాయి. అలాగే రూట్ కూడా ఒక మెయిన్ రూట్ వచ్చి లోపల దానికి బ్రాంచెస్ వస్తాయి. దీన్ని ట్యాప్ రూట్ అంటారు. మరి ఏ ప్లాంట్స్కి ట్యాప్ రూట్ ఉంటుందో మీకు తెలుసా? బీన్స్ ఉంటాయి కదా, మనం బీన్స్ ఫ్రై చేసుకుని వెజిటేబుల్స్ కుక్ చేసుకొని తింటాం, బీన్స్, ఇవన్నీ కూడా ట్యాప్ రూట్లోనే ఉంటాయి. ఇంకా మ్యాంగో తెలుసు కదా మనకి, మ్యాంగో ట్రీ తెలుసు కదా, మ్యాంగో ట్రీ కూడా ట్యాప్ రూట్ సిస్టంలోనే ఉంటుంది. రోజ్ ప్లాంట్ తెలుసు కదా మనకి, రోజ్ కూడా ట్యాప్ రూట్లోనే ఉంటుంది. ఇంకా గోవా ఫ్రూట్ తెలుసు కదా, అది కూడా ట్యాప్ రూట్లోనే. చాలా ప్లాంట్స్ ట్యాప్ రూట్లో ఉంటాయి. సో మెనీ ప్లాంట్స్ హ్యావ్ ద ట్యాప్ రూట్ సిస్టమ్. నౌ వాట్ ఈస్ ద సెకండ్ టైప్? ఫైబ్రస్ రూట్. వాట్ ఈస్ ద సెకండ్ టైప్? ఫైబ్రస్ రూట్. సో ఈ ఫైబ్రస్ రూట్స్ ఎలా ఉంటాయి? ట్యాప్ రూట్ సిస్టంలో ఒక మెయిన్ రూట్ వచ్చి దానికి చిన్న చిన్న బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ రూట్ లావుగా ఉంటుంది, బ్రాంచెస్ కొంచెం సన్నగా ఉంటాయి. బట్ ఫైబ్రస్ రూట్లో అన్ని రూట్స్ కూడా ఒకేసారి ఒక బంచ్ లాగా వస్తాయి, బంచ్ ఆఫ్ రూట్స్, ఒక బంచ్ లాగా ఫామ్ అవుతాయి రూట్స్ అన్నీ కూడా. వీటిని మనం ఫైబ్రస్ రూట్స్ అంటాం. ఏ ప్లాంట్స్లో ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద గ్రాస్ ఫ్యామిలీ ప్లాంట్స్ దే హ్యావ్ ఫైబ్రస్ రూట్. రైస్, మనం రైస్ తింటాం కదా, ఈ రైస్ ప్లాంట్ ఎప్పుడైనా చూసారా? ఆ రైస్ ప్లాంట్కి కింద ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి. ఓకే, రైస్ ప్లాంట్కి కింద ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి. ఆనియన్ తెలుసు కదా మీకు, ఆనియన్కి కూడా కింద ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి. వీట్కి కూడా ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి, రైట్? ఇంకా షుగర్ కేన్కి కూడా కింద ఫైబ్రస్ రూట్సే ఉంటాయి. ఇంకా బ్యాంబూ ఆల్సో హ్యావ్ ఫైబ్రస్ రూట్స్. సో ఆల్ దీస్ ప్లాంట్స్ హ్యావ్ ఫైబ్రస్ రూట్స్. సో రూట్ సిస్టమ్ ఈజ్ ఆఫ్ 2 types, ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ అంటే there is a main root, and for the main root there are so many branches. Fibrous root means so many, a bunch of roots that come from the base of stem. స్టెమ్కి అడుగు నుంచి ఒక bunch of roots వస్తాయి. ఓకే, ట్యాప్ రూట్ ఎగ్జాంపుల్స్ మ్యాంగో, గోవా, బీన్స్. ఫైబ్రస్ రూట్ ఎగ్జాంపుల్స్ rice, wheat, sugarcane and bamboo. In this video we have learnt about the introduction of parts of plant and the different type of root systems. సో ఈ వీడియోలో మనం ప్లాంట్ గురించి, దాని రూట్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. In this video we are going to learn about the shoot system of the plant. సో ప్లాంట్ యొక్క షూట్ సిస్టంలో మెయిన్ పార్ట్ ఏంటి? షూట్ సిస్టమ్ అంటే మనం చెప్పుకున్నాం, గ్రౌండ్కి పైన ఉండే ప్లాంట్ పార్ట్ని షూట్ సిస్టమ్ అంటారు. దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటి? ఎస్, స్టెమ్ ఈజ్ ద మెయిన్ పార్ట్. సో ఈ స్టెమ్ అనేది అన్ని ప్లాంట్స్కి ఒకేలా ఉందా? ఆల్ ద ప్లాంట్స్ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ స్టెమ్. సమ్ ప్లాంట్స్ దే హ్యావ్ అ వెరీ వీక్ స్టెమ్. కొన్ని ప్లాంట్స్లో స్టెమ్ ఎలా ఉంది? చాలా వీక్గా ఉంది. కొన్ని ప్లాంట్స్లో స్టెమ్ ఎలా ఉంటుంది? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు కోకోనట్ ఉంది, కోకోనట్ ట్రీ ఎవరైనా ఎక్కుతారు కదా ఒక మనిషి. మ్యాంగో ట్రీ ఉంది, మ్యాంగో ట్రీ చాలామంది ట్రీ ఎక్కుతారు కదా పైకి. సో మనం ఎక్కి కూర్చున్నా, ఆ బ్రాంచెస్ పట్టుకొని ఊగినా, ఏం చేసినా ఏమవుతుంది? పడిపోతుందా ట్రీ? పడదు. ఎందుకని? దాని స్టెమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, సో అలాగే కొన్ని ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, మనీ ప్లాంట్ ఉంటుంది కదా మీ ఇంట్లో, మనీ ప్లాంట్. జస్ట్ ఇఫ్ యూ బ్రేక్ ద స్టెమ్ ఆఫ్ ద మనీ ప్లాంట్, ఇట్ విల్ బ్రేక్. సో ద స్టెమ్ ఈజ్ వెరీ weak. So some plants have weak stem, some plants have strong stem. Okay, so the plants with weak stem,
వీక్ స్టెమ్ ఉన్న ప్లాంట్స్ని మనం ఏమేమి చెప్తాము, మనం క్రేపర్స్ అని చెప్తాం. దే క్రీప్, ఏదైనా సపోర్ట్ పట్టుకొని క్రీప్ చేస్తాయి. సో ఎగ్జాంపుల్స్ ఏంటో తెలుసా ప్లాంట్స్ విత్ వీక్ స్టెమ్కి? ఎగ్జాంపుల్స్ గ్రేప్ వైన్, సో ఇట్ గివ్ గ్రేప్స్. అండ్ వాటర్మెలన్ ఏమో చాలా హెవీగా పెద్దగా ఉంటుంది, బట్ దాని స్టెమ్ చాలా వీక్గా ఉంటుంది. అండ్ మనీ ప్లాంట్, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాంట్స్ విత్ వీక్ స్టెమ్. సో ప్లాంట్ విత్ స్ట్రాంగ్ స్టెమ్ ఎలా ఉంటాయో చూద్దాం. సో చాలా ప్లాంట్స్ వెన్ ఇట్ ఈజ్ లైక్ ఏ ప్లాంట్, చిన్నగా ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడు దాని మనం స్టెమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఉందనుకోండి, మీరు ఒక మ్యాంగో సీడ్ని తీసుకెళ్ళి సాయిల్లో సో చేస్తారు. సో ఇట్ కేమ్ అప్ టు అ ప్లాంట్, ఈ హైట్ వరకు ఒక ప్లాంట్ వచ్చింది. దాని స్టెమ్ ఎలా ఉంటుంది? ద ప్లాంట్ ఈజ్ యంగ్, ఇంకా పెద్దది అవ్వలేదు, అది ట్రీ అవ్వలేదు, జస్ట్ ఇట్ ఈజ్ యంగ్. అప్పుడు దాని స్టెమ్ అని పిలుస్తాం. అది పెద్దగా అయిపోయింది అనుకోండి, బాగా పెద్దగా అయిపోయింది అనుకోండి ట్రీ లాగా, అప్పుడు దాని స్టెమ్ని మనం ఏం పిలుస్తాము? వీ కాల్ ఇట్ యాజ్ ట్రంక్. వాట్ డు వీ కాల్ ఇట్ యాజ్? ట్రంక్. సో ట్రంక్ ఎలా ఉంటుంది? చాలా హార్డ్గా, స్టిఫ్గా ఉంటుంది. స్టెమ్స్ ఎలా ఉంటాయి ప్లాంట్కి? గ్రీన్ కలర్లో ఉంటాయి. మరి ట్రంక్ ఎలా ఉంటుంది? చాలా రఫ్గా, హార్డ్గా, స్టిఫ్గా ఉంటుంది. ఓకే, రైట్. సో plants, they have two types of stems, weak stems and strong stems, right? So the stem of a big tree is called as trunk. Tree ki unna stem ni manam trunk ani cheptam. So shoot system lo main part enti? Stem. Shoot system lo stem kaakunda inka em untayi? Inka branches untayi. Mari aa branches meeda em untayi? Leaves untayi. Leaves kaakunda inkem untayi? బడ్స్ ఉంటాయి. ఇంకా బడ్స్ కాకుండా ఇంకేముంటాయి? ఫ్లవర్స్ కాకుండా ఇంకేముంటాయి? ఫ్రూట్స్. సో రూట్ సిస్టంలో ఏమేమి ఉన్నాయి? మెయిన్గా స్టెమ్ ఉంది, అండ్ ఆఫ్టర్ దట్ బ్రాంచెస్, అండ్ ఆఫ్టర్ దట్ లీవ్స్, అండ్ ఆఫ్టర్ దట్ బడ్స్, అండ్ ఆఫ్టర్ దట్ ఫ్లవర్స్, అండ్ ఆఫ్టర్ దట్ ఫ్రూట్స్. సో ఆల్ దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద షూట్ సిస్టమ్, right? Stem, branches, leaves, buds, flowers, and finally fruits. Fruits lo em untayi? Seeds. Okay, so all these are parts of shoot system, right? So mari stem leda shoot system din main function enti? What is the function of the stem? మన షూట్ సిస్టంలో మెయిన్ పార్ట్ స్టెమ్ అని చెప్పుకున్నాం కదా, మరి ఈ స్టెమ్కి ఏం పని ఉంది, అదేం చేస్తుంది? సో షూట్ సిస్టంలో ఉన్న అన్ని పార్ట్స్ గురించి, వాటి ఫంక్షన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ముందు స్టెమ్ గురించి తెలుసుకుందాం, తర్వాత లీవ్స్ గురించి తెలుసుకుందాం, తర్వాత ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ గురించి కూడా తెలుసుకుందాం. మరి స్టెమ్కు ఉన్న ఫంక్షన్ ఏంటి, అది ఏం పని చేస్తుంది? ఇట్ గివ్స్ సపోర్ట్ టు ద ప్లాంట్. స్టెమ్ వల్లే ప్లాంట్ అనేది అలా స్టేబుల్గా నిలబడుతుంది. సో స్టెమ్ గివ్స్ సపోర్ట్, దట్ ఈస్ ద ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్, స్టెమ్ ఇట్ సప్లై ద మెటీరియల్స్. స్టెమ్ మీద ఏమున్నాయి? బ్రాంచెస్, లీవ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి లీవ్స్కి ఏం కావాలి? వాటర్ కావాలి కదా. వాటర్ ఎలా వెళ్తుంది? స్టెమ్ అనేది సప్లై చేస్తుంది. సో స్టెమ్ నుంచి వాటరు, మినరల్స్ ఇవన్నీ కూడా సప్లై అవుతాయి. సో స్టెమ్, ద సెకండ్ ఫంక్షన్ ఆఫ్ స్టెమ్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్. ఏ మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది స్టెమ్? వాటర్, మినరల్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది? రూట్స్లో ఉన్న వాటర్ని, మినరల్ని లీవ్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎవరు? స్టెమ్. ఏం సప్లై చేస్తుంది? వాటర్ అండ్ మినరల్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ రూట్స్ టు లీవ్స్. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టెమ్, రైట్? సో స్టెమ్కి ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది కొన్ని ప్లాంట్స్లో. ఇన్ సమ్ ప్లాంట్స్ దే హ్యావ్ స్పెషల్ ఫంక్షన్ ఆల్సో. వాట్ ఈస్ దాట్? సమ్ ప్లాంట్స్ ద స్టెమ్స్ దే స్టోర్ ఫుడ్. కొన్ని ప్లాంట్స్లో స్టెమ్ అనేది ఫుడ్ని కూడా స్టోర్ చేస్తుంది. ఏ ప్లాంట్స్లో? మీరు షుగర్ కేన్ తిన్నారా ఎప్పుడైనా? షుగర్ కేన్ ఈజ్ ద స్టెమ్ ఆఫ్ అ ప్లాంట్. సో షుగర్ కేన్లో ఫుడ్ ఉంది కదా, దాంట్లో షుగర్స్ ఉన్నాయి కదా, స్వీట్గా ఉంటుంది, రైట్? సో షుగర్ కేన్లో ఫుడ్ అనేది స్టెమ్లో స్టోర్ అవుతుంది. షుగర్ కేన్ ఒకటే కాకుండా ఇంకా కొన్ని ప్లాంట్స్లో కూడా ఫుడ్ అనేది స్టెమ్లో స్టోర్ అవుతుంది. కానీ మీరు యూ డోంట్ థింక్ దే ఆర్ ద స్టెమ్స్. డూ యూ నో దట్? పొటాటో is which part of the plant?
It is the stem of the plant. Ginger. Do you know ginger? So do you know which part of the plant it is? అది ఏ ప్లాంట్, ఏ పార్ట్ తెలుసా ప్లాంట్లో? జింజర్ కూడా స్టెమ్. సో ఫుడ్ ఉంది కదా, జింజర్లో ఫుడ్ ఉంది, పొటాటోలో కూడా ఫుడ్ ఉంది. సో ఇన్ సమ్ ప్లాంట్స్ ద ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద స్టెమ్స్. ఎగ్జాంపుల్ షుగర్ కేన్, పొటాటో, జింజర్. స్టెమ్స్కి ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది. ఇన్ సమ్ ప్లాంట్స్ ద స్టెమ్స్ దే స్టోర్ ద వాటర్. వాటర్ని స్టోర్ చేస్తాయి. ఎగ్జాంపుల్ క్యాక్టస్. క్యాక్టస్ తెలుసు కదా మీకు. క్యాక్టస్లో మనకి గ్రీన్ కలర్లో కనబడతాయి కదా, అవి లీవ్స్ కాదు. దే ఆర్ నాట్ లీవ్స్, దే ఆర్ స్టెమ్స్. మరి లీవ్స్ ఏవి క్యాక్టస్ ప్లాంట్కి? లీవ్స్ లేవు. ద లీవ్స్ ఆర్ చేంజ్డ్ టు స్పైన్స్, థార్న్స్. లీవ్స్ అనేవి థార్న్స్ కింద మారిపోయినాయి. సో దాని స్టెమ్లో వాటర్ ఉంటుంది. ఇంకా దెర్ ఈజ్ అ ట్రీ కాల్డ్ యాజ్ బోవాబాబ్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆఫ్రికా. సో ఆ ట్రీకి ఇట్ స్టోర్స్ వాటర్ ఇన్ ద ట్రంక్. సో స్టెమ్ ఆల్సో స్టోర్స్ వాటర్ ఇన్ ద ట్రంక్. సో ఇన్ సమ్ ప్లాంట్స్ ద స్టెమ్ స్టోర్ ఫుడ్, ఇన్ సమ్ ప్లాంట్స్ ద స్టెమ్ స్టోర్ వాటర్. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది stem. Stem gives support. Stem helps in the transport of materials. Stems may store food. Stems may store water. So stems గురించి మనం కంప్లీట్ చేసాం కదా. షూట్ సిస్టంలో స్టెమ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ దేని గురించి నేర్చుకుంటాం? లీవ్స్. లెట్ us see what are the functions of leaves and how the leaves are there. So leaves are the main part of the plant. ఎందుకంటే అవి గ్రీన్గా ఉండి ఫుడ్ తయారు చేస్తాయి. సో లీవ్స్ ఫంక్షన్ ఏంటి? ఫుడ్ తయారు చేయడం ప్లాంట్కి. సో లీవ్స్ ఎలా ఉంటాయి? లీవ్స్ ఆర్ థిన్, పలచగా ఉంటాయి. దే ఆర్ బ్రాడ్గా ఉంటాయి. దే ఆర్ ఫ్లాట్గా ఉంటాయి. అండ్ దే ఆర్ గ్రీన్ ఇన్ కలర్. మోస్ట్ ఆఫ్ ద లీవ్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్. చాలా వరకు ప్లాంట్స్ లీవ్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి. సో హౌ ఈజ్ అ లీఫ్? లీఫ్ ఈజ్ గ్రీన్ ఇన్ కలర్. ఇట్ ఈస్ బ్రాడ్ అండ్ ఫ్లాట్. ఇట్ ఈస్ థిన్. అన్ని లీవ్స్ ఒకే షేప్లో ఉన్నాయా? ఒకే సైజులో ఉన్నాయా? సో అన్ని ప్లాంట్స్కి ఉండే లీవ్స్ ఒకే సైజులో ఉన్నాయా? ఒకే షేప్లో ఉన్నాయా? నో. సమ్ ప్లాంట్స్ దే హ్యావ్ వెరీ స్మాల్ లీఫ్. సమ్ ప్లాంట్స్ దే హ్యావ్ వెరీ బిగ్ లీవ్స్. డూ యూ నో గూస్బెర్రీ, ఇండియన్ గూస్బెర్రీ? ఉసిరి చెట్టు. దాని లీవ్స్ చూసారా మీరు? చిన్న లీవ్స్ ఉంటాయి. డూ యూ నో banana tree, banana leaf? So banana leaf is very big, it is very broad. So for some festivals we will have the festival meal in the banana leaf. అరటి ఆకులో కొన్ని ఫెస్టివల్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ స్పెషల్ అకేషన్స్లో మనం బనానా లీవ్స్లో మనం భోజనం చేస్తాం. సో సీ ద లీఫ్ హౌ బిగ్ ఇట్ ఈస్, వెరీ బిగ్. You can place your rice, curries, sambar, everything in that much big. So banana leaf is very big. Gooseberry leaf is very small. So some plants have small leaves, some plants have big leaves. Okay. So sizes తేడా ఉన్నాయి, shapes కూడా తేడా ఉంటాయి. Some plants they have round leaves, some have very long thin leaves. Sugar cane leaf చూసారా? సన్నగా పొడుగ్గా ఉంటుంది. రైట్. సో అలాగే కోకోనట్ ట్రీ లీవ్స్ చూసారా? సన్నగా పొడుగ్గా ఉంటాయి. పామ్ ట్రీ లీవ్స్ చూసారా? స్టార్ లాగా ఇలా ఉంటాయి. సో లీవ్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ సైజెస్ అండ్ లీవ్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ షేప్స్. నౌ లెట్ us see the parts of a leaf. Now let us see the different parts of a leaf. ఒక లీఫ్లో ఉండే పార్ట్స్ ఏంటో మనం చూద్దాం. సో లీఫ్ అనేది ట్రీకి లేదా ప్లాంట్కి దేంతో కనెక్ట్ అవుతుంది? ఒక చిన్న స్టాక్, చిన్న పుల్ల మొక్కలా ఒకటి ఉంటుంది కదా. సో వాట్ ఈస్ దట్ కాల్డ్ యాజ్? లీఫ్ స్టాక్. సో లీఫ్ స్టాక్ నుంచి లీఫ్ అనేది ట్రీకి అటాచ్ అవుతుంది. సో లీఫ్ స్టాక్ ఇట్ గ్రోస్ ఇంటూ ఎ మెయిన్ వెయిన్. మనం లీఫ్ని బ్యాక్ సైడ్ తిప్పి చూసామనుకోండి, లీఫ్లో ఏం కనబడతాయి మనకి? సో మెనీ లైన్స్. డూ యూ నో వాట్ ఆర్ దట్ లైన్స్ కాల్డ్ యాజ్? వెయిన్స్. వాటిని వెయిన్స్ అంటాం. సో ఇందులో ఒక మెయిన్ వెయిన్ ఉంటుంది, ఇంకా సైడ్ వెయిన్స్ కూడా ఉంటాయి. సో లీఫ్ స్టాక్, మెయిన్ వెయిన్, సైడ్ వెయిన్స్. ఇంకా
లీఫ్ సర్ఫేస్ని ఏమంటారో తెలుసా? లీఫ్ బ్లేడ్. వాట్ ఈస్ దాట్? లీఫ్ బ్లేడ్. సో లీఫ్ బ్లేడ్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. యు నో దాట్ ఇట్ ఈస్ కాల్డ్ లామినా. ద లీఫ్ బ్లేడ్ ఈస్ కాల్డ్ యాజ్ లామినా. ద లీఫ్ స్టాక్ ఈజ్ కాల్డ్ యాజ్ పీటియోల్. లీఫ్ స్టాక్ని పీటియోల్ అని కూడా పిలుస్తారు. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద లీఫ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ సీ ద ఫంక్షన్స్ ఆఫ్ ద లీఫ్. లీఫ్ అనేది ఏం ఫంక్షన్ చేస్తుంది, ఎలా చేస్తుందో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లెసన్లో మిగిలిన పార్ట్స్ చూడడానికి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేయండి, అలాగే ఎండ్ స్క్రీన్లో లింక్స్ని కూడా క్లిక్ చేయండి.